హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రోజు తెలుగులో యూజ్ చేసే కొన్ని వర్డ్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. అవేంటంటే బహుశా, బదులుగా, ఒకవేళ, వాస్తవానికి ఇట్లాంటి వర్డ్స్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, బహుశా అని చెప్పడానికి మనం పర్హాప్స్‌ని యూజ్ చేయొచ్చు. పర్హాప్స్ అంటే మేబీ అన్న దానికి ఇంకొంచెం ఫార్మల్ ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. దానికంటే బెటర్‌గా చెప్పాలంటే మనం పర్హాప్స్‌ని యూజ్ చేయొచ్చు. బహుశా అని చెప్పడానికి. ఎగ్జాంపుల్ తీసుకుంటే పర్హాప్స్ విల్ మీట్ అగైన్. పర్హాప్స్ విల్ మీట్ అగైన్. బహుశా మనం మళ్ళీ కలవచ్చు అని చెప్పడానికి పర్హాప్స్ విల్ మీట్ అగైన్. విల్ యూ కమ్ విత్ అస్? విల్ యూ కమ్ విత్ అస్? మీరు మాతో వస్తారా? ఐ డోంట్ నో పర్హాప్స్. నాకు తెలీదు. బహుశా అంటే రావచ్చేమో బహుశా అని చెప్పడానికి ఇక్కడ పర్హాప్స్ అంటున్నాం. పర్హాప్స్ ఐల్ కమ్ విత్ యూ అండ్ పర్హాప్స్ ఐ వోంట్. బహుశా నేను రావచ్చు. బహుశా నేను రాకపోవచ్చు అని చెప్పడానికి పర్హాప్స్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే మేబీ కంటే ఇంకొంచెం బెటర్‌గా చెప్పడానికి పర్హాప్స్‌ని బహుశా అని యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం యూజ్ చేయొచ్చనమాట. ఇంకా బదులుగా అని చెప్పడానికి మనం ఇన్‌స్టెడ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ రెండిటిని యూజ్ చేయొచ్చు. సో, ఇన్‌స్టెడ్ అంటే బదులుగా. సో, రెండిటి అర్థం ఒకటే కానీ, వాటిని యూజ్ చేసే విధానం కొంచెం తేడాగా ఉంటుంది. సో, చూద్దాం. లక్ష్మణ్ విల్ బి ప్లేయింగ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ ఆన్ సాటర్‌డే. నా బదులుగా లక్ష్మణ్ ఆడబోతున్నాడు అని చెప్పడానికి ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ వచ్చినప్పుడు దాని తర్వాత నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, ఆబ్జెక్ట్ కానీ రావాలన్నమాట. సో, లక్ష్మణ్ విల్ బి ప్లేయింగ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ ఆన్ సాటర్‌డే. టేక్ వాటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ టీ. సో, దానికి బదులుగా అది తీసుకో అని చెప్పడానికి. ఇఫ్ యూ డోంట్ హావ్ ఆలివ్ ఆయిల్, యూ కెన్ యూజ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇన్‌స్టెడ్. సో, ఇన్‌స్టెడ్ ఇక్కడ మనం చివరన యూజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే దానికి బదులుగా నువ్వు ఇఫ్ యూ డోంట్ హావ్ ఆలివ్ ఆయిల్ లేకపోతే యూ కెన్ యూజ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇన్‌స్టెడ్. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇన్‌స్టెడ్ అంటే దానికి బదులుగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని యూజ్ చేయొచ్చు అని. ఇన్‌స్టెడ్ యూజ్ చేసినప్పుడు మనం వాక్యం చివరన యూజ్ చేస్తామన్నమాట. సో, ఐ ఫీల్ లైక్ క్రైయింగ్ అండ్ లాఫ్ ఇన్‌స్టెడ్. నాకు ఏడవాలనిపిస్తుంది కానీ బదులుగా నవ్వుతున్నా అని చెప్పడానికి ఇక్కడ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్ అండ్ లాఫ్ ఇన్‌స్టెడ్. సో, ఇలా చెప్పొచ్చు. వి ఆర్డర్డ్ టీ బట్ వి వర్ సర్వ్డ్ కాఫీ ఇన్‌స్టెడ్. మేము టీ కోసం ఆర్డర్ చేస్తే కాఫీ సర్వ్ చేశారు అని చెప్పడానికి ఇక్కడ ఇన్‌స్టెడ్‌ని వాక్యం చివరలో యూజ్ చేస్తున్నామనమాట. ఇండీడ్. ఇండీడ్ అంటే ఇన్ ఫ్యాక్ట్, ఇన్ రియాలిటీ అంటే వాస్తవానికి అని చెప్పే సందర్భంలో మనం ఇండీడ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వి లివ్ ఇన్ స్ట్రేంజ్ టైమ్స్ ఇండీడ్. వాస్తవానికి మనం అసాధారణ పరిస్థితుల్లో నివసిస్తున్నాం. అంటే వింతైన పరిస్థితుల్లో నివసిస్తున్నాము. స్ట్రేంజ్ అంటే అసాధారణమైన లేకపోతే వింతైన అని చెప్పడానికి స్ట్రేంజ్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే నార్మల్‌గా కాకుండా అసాధారణంగాని. వి లివ్ ఇన్ స్ట్రేంజ్ టైమ్స్ ఇండీడ్ అంటే వాస్తవానికి అని. మెనీ పీపుల్ ఆర్ వెరీ పూర్ ఇండీడ్ అంటే చాలామంది పేదవాళ్ళు వాస్తవానికి చెప్పుకోవాలంటే అని చెప్పడానికి మెనీ పీపుల్ ఆర్ వెరీ పూర్ ఇండీడ్. సో, ఇలాగా మనం ఇండీడ్‌ని యూజ్ చేయొచ్చు. ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చంటే ఏదైనా ఒక విషయం అవును కరెక్ట్ అని చెప్పడానికి గూడా మనం ఇండీడ్‌ని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈస్ దిస్ యువర్ డాగ్? ఈస్ దిస్ యువర్ డాగ్? ఇది నీ కుక్కేనా? ఇట్స్ ఇండీడ్ ఆర్ ఇండీడ్ ఇట్ ఈస్. సో, కరెక్ట్. అవును అంటానికి మనం ఇట్ ఈస్ ఇండీడ్ లేకపోతే ఇండీడ్ ఇట్ ఈస్ 2 రకాలుగా గూడా మనం చెప్పొచ్చు. ఇంకా యెస్ ఐ డిడ్ ఇండీడ్ సే దట్. అవును నేను చెప్పాను అని చెప్పడానికి ఇక్కడ యెస్ ఐ డిడ్ ఇండీడ్ సే దట్. సో, ఇండీడ్ అన్న వర్డ్‌ని ఇక్కడ మనం కరెక్ట్ అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం అన్నమాట. అలాగే దట్స్ వెరీ స్ట్రేంజ్ ఇస్n't ఇట్? దట్స్ వెరీ స్ట్రేంజ్ అంటే ఆ విషయం కానీ ఏదైనా వస్తువుని గురించి చెప్పేటప్పుడు చాలా అసాధారణంగా అనిపిస్తుంది కదా! అని చెప్పడానికి దట్స్ వెరీ స్ట్రేంజ్ ఇస్n't ఇట్? యెస్ ఇండీడ్. అవును కరెక్టే.
ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ మాటల్లో చెప్పలేను. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయలేను నేను అని చెప్పడానికి ఇక్కడ మనం ఇండీడ్‌ని యూజ్ చేస్తున్నాం. సో, కెన్ యూ రియల్లీ ప్లే ద వయలిన్? ఐ క్యాన్ ఇండీడ్. నేను ప్లే చేస్తాను. చెయ్యగలను. చెయ్యగలను అని చెప్పడానికి ఇక్కడ అవును అని చెప్పడానికి కెన్ యూ రియల్లీ ప్లే ద వయలిన్ అంటే ఐ క్యాన్ ఇండీడ్. కరెక్టే. నేను ప్లే చేస్తాను అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చనమాట. మనం ఇండీడ్‌ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. ఇంకా ఒకవేళ అని చెప్పడానికి మనం ఇంగ్లీష్‌లో ఇన్ కేస్‌ని యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇన్ కేస్ ఆఫ్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఇన్ కేస్‌ని మనం కంజంక్షన్‌గా యూజ్ చేయొచ్చనమాట. ఇన్ కేస్ ఆఫ్ అంటే ప్రిపోజిషన్. సో, షల్ ఐ కీప్ సమ్ ఫ్రూట్స్ ఫర్ హిమ్? లేకపోతే షల్ ఐ కీప్ సమ్ ఫ్రూట్స్ ఫర్ యూ ఇన్ కేస్ యూ ఆర్ హంగ్రీ వెన్ యూ గెట్ హియర్? నువ్వు ఇక్కడికొచ్చినప్పుడు ఆకలేస్తుందేమో నీకు కొన్ని ఫ్రూట్స్ ఉంచుతా అని చెప్పడానికి ఇక్కడ మనం ఇన్ కేస్‌ని యూజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ అంటే ఒకవేళ అలా జరిగితే మనం ప్రికాషన్‌గా ఏం ముందు జాగ్రత్తగా ఏం చేస్తున్నాం అని చెప్పడానికి మనం షల్ ఐ కీప్ సమ్ ఫ్రూట్స్ ఫర్ యూ ఇన్ కేస్ యూ ఆర్ హంగ్రీ వెన్ యూ గెట్ హియర్? నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఆకలేసిందేమో కొన్ని ఫ్రూట్స్ పెడుతున్నా అని చెప్పడానికి ఇక్కడ ఇన్ కేస్‌ని ఈ రకంగా యూజ్ చేస్తున్నామనమాట. ఇన్ కేస్ ఐ ఫర్‌గెట్ లేటర్ హియర్ ఆర్ ద కీస్. సో, ఒకవేళ నేను మర్చిపోతే కీస్ ఇక్కడ ఉంచుతున్నా అని చెప్పడానికి ఇన్ కేస్ ఐ ఫర్‌గెట్ లేటర్ హియర్ ఆర్ ద కీస్. ఇంకా మనం ఇన్ కేస్ ఆఫ్ తర్వాత మాత్రం నౌన్‌ని యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి. ఎలా అంటే ఇన్ కేస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ప్లీజ్ ప్రెస్ ది అలార్మ్ బటన్. ఇన్ కేస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ప్లీజ్ ప్రెస్ ది అలార్మ్ బటన్. ఒకవేళ బ్రేక్ డౌన్ అయ్యే సిట్యుయేషన్ వస్తే ప్లీజ్ అలార్మ్ బటన్‌ని నొక్కండి అని చెప్పడానికి మనం ఇన్ కేస్ ఆఫ్‌ని యూజ్ చేస్తున్నాం. యాజ్ ప్రిపోజిషన్‌గా మనం ఇన్ కేస్ ఆఫ్, ఇన్ కేస్, ఇన్ కేస్ అంటే కంజంక్షన్, ఇన్ కేస్ ఆఫ్ అంటే ప్రిపోజిషన్. సో, మీరు కూడా ఇండీడ్ లేకపోతే పర్‌హాప్స్ మనం ఇన్ని వర్డ్స్ చెప్పుకున్నాం కదా! ఏదైనా ఒక వర్డ్ యూజ్ చేసి మీకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఓకే. మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.